ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నే కృషాంక్ గారు. గుడ్ మార్నింగ్ అండి కృషాంక్ గారు. ఇక నిండు సభలో కాంగ్రెస్ హ్యాండ్స్ అప్ కేఆర్ఎంపీ పైన అర్జెంటుగా తీర్మానం చేసింది. ఇవాళ బీఆర్ఎస్ నల్లగొండలో చలో నల్లగొండ సభ నిర్వహించబోతున్నటువంటి ఈ నేపథ్యంలో హడావిడిగా నిన్న కేఆర్ఎంపీకి మేము కృష్ణా ప్రాజెక్టులను అప్పగించేది లేదు అంటూ నిన్న అసెంబ్లీ తీర్మానం చేసింది. సో దీంతో బీఆర్ఎస్ సభకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కృషాంక్ గారు, నిన్న సభ జరిగినటువంటి తీరు, సభలో చర్చ జరిగినటువంటి తీరు, ఒక మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక స్పష్టత ఇచ్చినటువంటి విధానం, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒక వాస్తవాలు అంటూ ఒక బుక్ రిలీజ్ చేసింది ప్రాజెక్టుల పైన. సో ఆ వాస్తవాల్లో మొత్తం ఆరోపణలు చేసింది కాబట్టి అసలు వాస్తవాలు ఏంటనేది నిన్న హరీష్ రావు గారు సభ ముందు ఉంచిన తీరు ఎట్లా ఉంది? అంటే పదే పదే కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు గమనిస్తే వాళ్ళు డే 1 నుంచే ఆరోపణలకు, అవాస్తవాలకు, అబద్ధాలకు తెరదీశారు. డే 1 నుంచే ఫస్ట్ నంబర్ 1 వాళ్ళేసిన కంచెలను వాళ్ళే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఫస్ట్ స్పీచ్లోనే రేవంత్ రెడ్డి గారి స్పీచ్లో మేము కంచెలను తీసేస్తున్నాము అని చెప్పారు. చూస్తే ఏంది, ఆ కంచెలను వేసింది వాళ్ళే. ఫస్ట్ స్టెప్ అది, ఫస్ట్ స్టేట్మెంట్ అక్కడి నుంచి. దాని తర్వాత ఏం చేసిండ్రు, బురద చల్లడానికి అప్పులు, ఇన్ని అప్పులు జరిగినాయి, ఇంకోటి ఏంటంటే వాళ్ళ హామీల నుంచి, వాళ్ళ గ్యారంటీల నుంచి ఎట్లా దాటుకుందాము అని శ్వేతపత్రం అని మొదలుపెట్టారు. దాని విషయం మీద మళ్ళా మొత్తం బహిరంగంగా మొత్తం డేటా రూపాయి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎంతెంత రూపాయి ఖర్చు పెట్టిర్రో, దాని ఆదాయం ఎంత పెంచినామో, తెలంగాణ ఈరోజు 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఎట్లయింది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసరికి అక్కడ పటాపంచలు అయిపోయింది. తర్వాత ఏం చేసారు, విద్యుత్లో కూడా అరే ఇన్ని అప్పులు ఉన్నాయా, ఇవి ఉన్నాయా అనేసి ఒక పుకారు లేపారు. ఇదే దుష్ప్రచారం చేసారు. ఇవన్నీ కొన్ని రోజుల్లోనే, వారం లోపే దుష్ప్రచారాలకు మొదలు పెట్టేసరికి ఎన్ని పవర్ స్టేషన్లు మనం నిర్మాణం చేసినాం, ఎన్ని సబ్ స్టేషన్లు మనం నిర్మాణం చేసినాం, ఎన్ని పవర్ ప్లాంట్లు మనం నిర్మాణం చేసినాం అని ఇది కూడా రూపాయి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మళ్ళీ అక్కడ క్లోజ్. ఎందుకు నేను ఇంత బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ చెప్తున్నా అంటే, ఇవాళ ఇరిగేషన్ విషయం మీద కూడా, ప్రాజెక్టుల విషయం మీద కూడా ఇట్లాంటి అబద్ధాలు చెప్పే ఒక ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి అసెంబ్లీని వేదిక చేసుకున్నారండి. చాలా స్పష్టంగా నిన్న ఇన్ఫ్యాక్ట్ అక్కడ కూర్చున్న ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి నీళ్ళ విషయం మీద, గోదావరి జలాల విషయం మీద మాట్లాడి కేసీఆర్ గారికి కృతజ్ఞత చెప్తుంటే, దాన్ని కృష్ణా జలాల డిబేట్లో కృష్ణా నది అని బాజాప్తా జబర్దస్తీ చేస్తూ ఇది కృష్ణా జలాల మీద మాట్లాడుతున్న వీడియో అని ఫేక్ వీడియోలు, ఆ సునీల్ కనుగోలు టీం తయారు చేసిన వీడియోను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్లే చేస్తే ఇంకా దీనికంటే ఇంకా దారుణం. ఒక రాష్ట్ర మంత్రే అసెంబ్లీలో ఫేక్ వీడియోలు ప్లే చేస్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది చెప్పండి. అయితే ఒక్కటి మనం నిజంగా కూడా కేసీఆర్ గారికి నిన్న తెలంగాణ సమాజం అందరూ కూడా ఏమంటున్నారంటే, ఆపోజిషన్గా ఫస్ట్ మార్క్ కేసీఆర్ గారు కొట్టేశారు. ఎందుకు అని అంటే, బడ్జెట్ అసలు మొన్న ఈ సెషన్ 2 రోజులు అయింది. 2 రోజులు, ఒకటి అంటే 3 రోజులు. ఒకటేమో గవర్నర్ గారు ఉపన్యాసం, ఇంకొకటి బడ్జెట్ ప్రవేశపెట్టడం. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జనరల్లీ ఏమవుతుంది, అసెంబ్లీ ఆనువైతే బడ్జెట్ మీద చర్చ జరుగుతుంది. కానీ బడ్జెట్ మీద చర్చ పెట్టకుండా కేసీఆర్ గారు చెలో నల్గొండ కార్యక్రమం ఇవాళ తలపెట్టారు కాబట్టి హుటాహుటిన నిన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టే పరిస్థితి వచ్చింది. సో అదే పెద్ద ఒక విక్టరీ ఇవాళ ఒక ప్రధాన ప్రతిపక్షంగా. ఎందుకంటే వాళ్ళకు బుక్ రిలీజ్ చేశారు నిన్న అసెంబ్లీలో, మనం స్టెప్ బై స్టెప్. ఎందుకంటే నిన్న చాలా పెద్ద విక్టరీ అది. ఎందుకంటే ఏ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో వాళ్ళు ఫస్ట్ ఒప్పుకున్నారు, జనవరి ఫిబ్రవరి ఒప్పుకున్నారు అని ఒక వాదన వచ్చింది. ఒప్పుకున్నారు అనేసి అందులో ఉంది, ఇన్ రిటర్న్ అందులో ఉంది. పెట్టిన తర్వాత ఇది చర్చకు బయటికి తీసింది, కార్నర్ చేసింది బీఆర్ఎస్. కేసీఆర్ గారు దీన్ని లేవనెత్తిన తర్వాత, చలో నల్గొండ కార్యక్రమం ఇచ్చిన తర్వాత నిన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టే అవసరం వాళ్ళకు వచ్చింది. శుభపరిణామం. నంబర్ 1 అదొకటి. అయితే ఇంకొకటి చెప్తాను మీకు. బీఆర్ఎస్ ఎంపీలు 2 ఫిబ్రవరిన గజేంద్ర సింగ్ షేకావత్ గారిని, కేంద్ర మంత్రి గారిని పోయి కలిసి లేఖ ఇచ్చారు. ఆ లేఖలో చాలా స్పష్టంగా ఏముంది అంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పిదాలు జరిగినాయి, మీ జాయింట్ సెక్రటరీ తప్పులు చేసినట్ట. ఎందుకంటే చూడండి, కేసీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, మనం కేంద్రం మీద కొట్లాడేటప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అని ఉండదు.
నా తెలంగాణ ఇది, నా తెలంగాణ నీళ్ళ కోసం కొట్లాడుతున్నా కదా నేను అనేది. అందుకే అందులో ఆ లేఖలో ఏమనుంది అంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏదో తప్పు జరిగిందంట, మీ జాయింట్ సెక్రటరీ తప్పు చేసిర్రంట అని డైరెక్ట్గా నేరుగా కేంద్ర మంత్రిని అడిగారు. ఈ పని అసలు ఎవరు చేయాలి? ఇక్కడ ప్రభుత్వం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేయాలి. రేవంత్ రెడ్డి ఎత్తిండు కదా ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాంగ్ ఉంది అని. మరి రాంగ్ ఉంది అన్నప్పుడు నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా. ఎందుకంటే కేఆర్ఎంబీ అధికారులేమో దీన్ని మొత్తం స్వాధీనంలో ప్రజలకు రాంగ్ మెసేజ్ పోతుంది కాబట్టి అది ఎందుకు తప్పు చెప్పారనేది క్లారిటీగా అడగాల్సిన అవసరం ఉంది. ఏం చేసిరు తెలుసా? ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు ఉన్నప్పుడే విభజన చట్టం జరిగింది, విభజన చట్టంలోనే ఇదంతా ఉన్నది, కేఆర్ఎంబీ జిఆర్ఎంబీ తీసుకోవడము అని అట్లా డిఫెండ్ చేసుకుంటూ వచ్చిర్రు. అంటే కేంద్రాన్ని ఒక్క మాట అనలేదు. మరి విభజన చట్టాన్ని చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. సో పాయింట్ టు పాయింట్ ఇలా పటాపంచలు చేస్తూ ఇక నిన్న పోనీ కనీసం ఇక్కడన్నా కేంద్రం తప్పిదం చేసింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని అంటే ఇక ఒక పేపర్ రిలీజ్ చేసారు, అవాస్తవాల పేపర్. ఎందుకు? నంబర్ 1 ఫస్ట్ ఏముంది అందులో? ఫస్ట్ పాయింటే 6th October 2020 ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్. రెండే ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయినాయి రాజేష్ గారు. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 18, అప్పుడు కేసీఆర్ గారు, అప్పుడు కేంద్ర మంత్రి ఉమాభారతి గారు ఉండే. రెండవ సమావేశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 6 అక్టోబర్ 2020. వీళ్ళు పెట్టిన డాక్యుమెంట్లో కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అని ఉంది, వీళ్ళు పెట్టిన డాక్యుమెంట్లో. కానీ వాస్తవం ఏంటంటే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నిన్న హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా ఓపెన్ చేసి చూపెట్టిండ్రు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డిస్అగ్రీడ్ ఫర్ నోటిఫికేషన్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కేఆర్ఎంబి జిఆర్ఎంబి అని చాలా స్పష్టంగా అందులో ఉన్నది. అది నిన్న హరీష్ రావు గారు రిలీజ్ చేయడం జరిగింది. నంబర్ 2 అయితే ఇక మనకు అందరికీ తెలిసిందే, రాష్ట్రమే సిగ్గుపడేటట్టు ఒక మంత్రి అసెంబ్లీలో గిట్ల అబద్ధాలు చెప్తారా? ఇవాళ మీరు వీడియోలు ప్లే చేసి గోదావరి జలాల గురించి మాట్లాడితే కృష్ణా జలాల విషయం మీద మీరు చెప్తారా అనేది ఇది ఒకటి చూసారు. సో హోల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. చాలామంది బీఆర్ఎస్ ఎందుకు అవసరము, బీఆర్ఎస్ ఏం చేస్తుంది పార్లమెంట్లో అనేది. నిన్నటి ఎపిసోడే చాలా పెద్ద ఉదాహరణ రాజేష్ గారు. ఒక ఫోర్స్గా, ఒక ప్రెషర్ ఫోర్స్గా ఇటు కేంద్రం మీద, అటు గజేంద్ర సింగ్ షేకావత్ దగ్గరికి మన ఎంపీలను కేసీఆర్ గారు పంపించి ఏంది మీ సంగతి, మీరేమో మరి టేక్ ఓవర్ చేస్తున్నారు, మాకు ఇప్పటి వరకు అవార్డు కాలేదు, కండిషన్స్ ఉన్నాయి కదా, మనం 5 కండిషన్స్ అందులో పెట్టినాం, ఇప్పటి వరకు నీటి వాటా తేలలేదు, నీటి వాటా తేల్చందే మీరు ఎట్లా దీన్ని టేక్ ఓవర్ చేస్తారు అనేది ఒకటి కేంద్రంతోనే కొట్లాడుతూ, ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రెషర్ పెడుతూ మీ స్టాండ్ ఏంది అసలు, వాట్ ఈస్ యువర్ స్టాండ్? మరి కేంద్రం టేక్ ఓవర్ చేస్తుంటే మీ స్టాండ్, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధికారులు ఏమో పోయి ఇట్లా సంతకాలు పెట్టొస్తున్నారు, ఒప్పుకుంటున్నారు అని మీ వాళ్ళ స్టాండ్ అడిగినందుకే నిన్న స్టాండ్ తెలిసింది. నిన్న అసెంబ్లీ తీర్మానం పెట్టిన పరిస్థితికి వచ్చింది. ఎందుకు పార్లమెంటులో ఖచ్చితంగా కేసీఆర్ గారి పార్టీ ఉండాలి అని నిజంగా అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా అసెంబ్లీలో ఒక ఫేక్ వీడియోలు ప్రదర్శిస్తే తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా ఒరిజినల్ వీడియోస్ ఏంటియో మళ్ళీ చూపిస్తారు జనానికి. సో అప్పుడు మరి జనం అరే మేము ఒక తప్పు చూపించాము, ప్రభుత్వంగా ఉండి తప్పుడు ప్రచారం చేశామని జనానికి అర్థమవుతుంది, జనం నుంచి మాకు ఒక రకమైన వ్యతిరేకత వస్తుంది అన్న భావన ప్రభుత్వంలో లేదా? అంటే 100% అండి, ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, అసెంబ్లీకి చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీలో ప్రతి ఒక్క మంత్రి వాళ్ళు ఎలాంటి రహస్యాలు బయటికి లీక్ చేయడం కానివ్వండి, అబద్ధాలు చెప్పడం కానివ్వండి, ఈ ఓత్ తీసుకుంటారు కదా, అబద్ధాలు చెప్పము అనేసి ఓత్ తీసుకుంటారు కదా, రాజ్యాంగం సాక్షిగా తీసుకుంటారు, భగవద్గీత సాక్షిగా తీసుకుంటారు. కానీ వాళ్ళ మరి ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మేము అనేది ఏంటంటే మా భావన ఏంటంటే అసలు మోసాల పునాదులతోనే ఈ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతోనే వచ్చింది. ఇవాళ మీరు గమనించండి, పోరాటం దేని మీద నడుస్తున్నది? కృష్ణా జలాల మీద నడుస్తున్నది. నువ్వేం చేసినావు? కాళేశ్వరంకి తీసుకొని పోయినావు, కాళేశ్వరంకి ఇవాళ తీసుకొని పోతాను. మరి అదే కాళేశ్వరం నుంచి మొన్న కొండా సురేఖ గారు రంగనాయక సాగర్ నీళ్లు విడుదల చేసి 1,10,000 ఎకరాలకు నీళ్ళు అందించారు రైతులకు. కాళేశ్వరం ఫెయిల్ అయిందా? పోనీ నేనేమంటున్నానంటే ఇది ఒక ఎలక్షన్ అఫిడవిట్ ఉందండి, ఈ ఎలక్షన్ అఫిడవిట్లో 1,300 కోట్లు, ఈ ఒక క్యాండిడేట్ గారి ఎలక్షన్ అఫిడవిట్ ఎవరితో నేను చెప్తాను, 1,300 కోట్లు కాళేశ్వరం కోసం ఆయన కాంట్రాక్ట్ చేసి ఆయన మరి సాధించాడు. ఆయన మీద కూడా దర్యాప్తు చేస్తారా? పాలమూరు రంగారెడ్డిలో 1,400 కోట్లు, దిండి లిఫ్ట్లో ఏది నల్గొండ దగ్గర 1,500 కోట్లు. ఎవరిది తెలుసా ఇది? కాంగ్రెస్లో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది.
నేను అనేది ఏంటంటే పెట్టారు వాళ్ళ social media లో. కేసీఆర్ గారిని ఒక్కరినే బద్నాం చేస్తున్నారు కానీ మరి వీళ్ళందరినీ కూడా మీరు చేయండి, మీ కాంగ్రెస్లో ఉన్న కాంట్రాక్టర్లకు తీయండి. ఉట్టిగానే దుష్ప్రచారం చేయడం, అరే నిజంగానే ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల మీద వెళ్ళండి మీరు కేంద్రం దగ్గరికి, లేదు కేఆర్ఎంబి దగ్గర ప్రొటెస్ట్ చేయండి. ఇప్పుడు మేము తీర్మానం చేసినాం కదా అంటున్నారు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం, అసలు మేము ఒప్పుకోలేదు, అది గత బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో జరిగిందని ఏదో సరే చెప్పే ప్రయత్నం చేశారు. సరే మేమైతే నేను అసెంబ్లీ సాక్షిగా మేము తీర్మానం చేశాం కదా అనే ఇప్పుడు మీరు వాదన అడిగిన ఇప్పుడు క్వశ్చన్ కరెక్ట్. ఇప్పుడు మనం సమాధానం ఎవరి నుంచి వినాల్సిన అవసరం ఉన్నది? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, ఈ నలుగురు ఎంపీలు మంత్రిగా కూడా కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారుగా. ఎందుకు ఈ మొత్తం రోల్లో గప్చుపున్నారు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీని ఎందుకు క్వశ్చన్ చేస్తలేదు? నిన్న కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తారు, హరీష్ రావు గారిని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తారు, కానీ అక్కడ ఉన్న 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎందుకు మౌనంగా ఉన్నారు? అవును, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పు ఉందంట, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళం పోయి కేంద్ర మంత్రిని అడుగుతాం, మా పార్టీ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ని అడుగుతాము, లేకుంటే మోదీ గారిని అడుగుతాము, తేల్చుకుంటామని ఎందుకు ఒక మాట మాట్లాడతలేరు? ఈ ఎపిసోడ్లో అసలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం రోలే లేదా? ఎందుకు మౌనంగా ఉన్నారు చెప్పండి? ఈ మ్యాటర్ ఇంకా అయిపోలేదు రాజేష్ గారు. అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన కేంద్రం మళ్ళీ నిర్ణయం వెనక్కి తీసుకుంటుందా? నేను అదే అనబోతున్నా ఇప్పుడు. అందుకే ఇవాళ నల్గొండ మీటింగ్ ఎందుకు ఇంపార్టెంట్? నిన్న మేము కొన్ని ఛానల్లో కూర్చుంటే నల్గొండ మీటింగ్ ఇంకెందుకండి, కాంగ్రెస్ తీర్మానం అయిపోయింది కదా అని. అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన అక్కడ కేఆర్ఎంబి ఆగట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఆగట్లేదు, దాన్ని ఆపాల్సిన బాధ్యత ఉంది. సో ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టే విధంగా మిమ్మల్ని ఎట్లా ప్రెషర్ చేయగలిగినామో కేంద్రం వెనక్కి పోయే విధంగా, ఎందుకంటే మీరైతే మాట్లాడుతలేరు, మేము తీసుకున్నాం బాధ్యత. మా ఎంపీలు ఏ విధంగా అయితే అక్కడ పార్లమెంటు దగ్గర పోయి కలిసిరో, ఇదే నల్గొండ సాక్షిగా ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడి కేంద్రం మీద కూడా ఒత్తిడి పెట్టి కేంద్రం కూడా స్పష్టంగా చెప్పాలి జరిగిందా తప్పు, ఏకకాలంలో మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో తప్పు జరిగిందా, జరిగితే వెనక్కి తీసుకోండి, ఆధీనంలోకి తీసుకునేది లేదు, ఆ కండిషన్స్ని ఫస్ట్ పూర్తి చేయండి, అవార్డు ఇవ్వండి ఫస్ట్ అని ఇవాళ స్పష్టంగా కేసీఆర్ గారు, ఇంకా డెఫినెట్గా కేసీఆర్ గారు ఇవాళ ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఒక బాధ్యత తీసుకున్నారు. ఇగోండి ఎన్నికల ఫలితాలు ముందే చెప్పారు కేసీఆర్ గారు, ఎన్నికల ఫలితాలు ఏమన్నా ఉండొచ్చు గాక, కానీ కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉంటాడు, తెలంగాణ నీళ్ల పక్షాన ఉంటాడు. ఆయన అరంగేట్రం మళ్ళా ప్రతిపక్ష నాయకునిగా తెలంగాణ నీళ్ల కోసమే వచ్చింది, రావడం కూడా సక్సెస్తోనే వస్తున్నాడు అని వాళ్ళకి స్పష్టంగా తీర్పు అది కనబడుతున్నది నిన్న అసెంబ్లీ తీర్మానం. రైట్ నా ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ చెలో నల్లగొండకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని, రైతాంగాన్ని ఉద్దేశించి వాళ్ళ ప్రసంగించబోతున్నారు. ఈ నేపథ్యంలో చెలో నల్లగొండకు భారీ ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు వాళ్ళ సభ ఏర్పాట్లకు సంబంధించి. రాము, చెలో నల్లగొండ సభ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, నాయకులు ఎటువంటి విశ్వాసంతో ఉన్నారు సభ విజయవంతం కాబోతుండడం గురించి? రాజేష్, దారులన్నీ కూడా నల్గొండ అన్నట్టుగా వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ తరలి వస్తూ ఉన్నారు, మహిళలు, యువకులు తరలి వస్తూ ఉన్నారు, కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కేసీఆర్ గారు నడుం బిగించారు, ఉక్కు పిడికిలు బిగించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెంచేలాగా ఈరోజు సభను ఏర్పాటు చేశారు చెలో నల్గొండ పేరుతో. ప్రస్తుతం మనం నల్గొండ బైపాస్లోని మర్రిగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి చెలో నల్గొండ సభ ఏర్పాట్లను మనం చూస్తూ ఉన్నాం. చాలా గ్రాండ్గా ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కేసీఆర్ గారు ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలోకి వస్తుండడం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండడంతో, అది కూడా ఒక పెద్ద సమస్య పైన పోరాటానికి నడుం బిగించి వస్తుండడంతో పెద్ద ఎత్తున ఉత్సాహం మనకు నెలకొంది, ఉత్కంఠ మనకు నెలకొంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏం దిశానిర్దేశం చేస్తారు, ఎలాంటి అల్టిమేటం జారీ చేస్తారు, కృష్ణానది హక్కుల కోసం ఎలాంటి కార్యాచరణ పోరుబాట ఎంచుకుంటారనేది కూడా సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ పల్లెల్లో ఎనలేనటువంటి ప్రేమ, ఎనలేనటువంటి ఆప్యాయత, అభిమానం నల్గొండ జిల్లాలో ఉంటుంది. కేసీఆర్ గారు నల్గొండకు వస్తుంటున్న నేపథ్యంలో పల్లెల నుంచి, పట్టణాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు, రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. కేసీఆర్ని కల్లారా చూడడానికి, కేసీఆర్ గారిని ఆయన స్పీచ్ని వినడానికి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ఇక కృష్ణా బోర్డుకి ఈ ప్రాజెక్టులను కూడా ఒప్పచెప్పడంతో కృష్ణానది పరివాహక జిల్లాలైనటువంటి ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలని కూడా ఎడారిగా మారాల్సినటువంటి దుస్థితి వచ్చింది. తాగునీటి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి పిలుపుని అందుకొని నల్గొండ పాటపట్టారు. చలో నల్గొండ అంటూ దారులన్నీ కూడా నల్గొండ వైపే మనకు చూపిస్తూ ఉన్నాయి. నల్గొండకి ఇప్పటికే కల వచ్చింది.
నల్గొండ పట్టణానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే రైతులు తరలి వస్తూ ఉన్నారు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇది ఒక రైతు సభలాగా ఉండబోతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా రెట్టించిన ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది, కార్యకర్తలు కూడా ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. ఈరోజు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఒక సందేశం ఇచ్చిన తర్వాత కార్యకర్తల్లో ఒక ధైర్యం అనేది ఈరోజు పెరగబోతోంది, ఆత్మస్థైర్యం అనేది ఈరోజు పెరగబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఆ ఫలితాలు కొంత అనుకున్న విధంగా రాకపోయినప్పుడు కూడా కార్యకర్తలు ఎంతో పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు వచ్చి ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత మరింత పోరాట పనిపుతో ముందుకు పోయేలాగా, కార్యాచరణ రూపొందించుకునేలాగా కార్యకర్తలు కూడా చాలా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. దాదాపు ఒక 50,000 మంది కూర్చునేలాగా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. మరొక 1,50,000-2 లక్షల వరకు కూడా నిల్చొని కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినేలాగా స్పష్టంగా కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మీడియాకు సంబంధించి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ధూమ్ధామ్ ఈ పేరుని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో పాటల ద్వారా, ఆటల ద్వారా తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి కళాకారులు కూడా ఈరోజు తరలి వస్తూ ఉన్నారు. తెలంగాణ రాకముందుకు ఏదైతే నీళ్ళ కోసం మళ్ళీ కొట్లాడామో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంత నాయకుల నిర్వాహకం వల్ల ఈరోజు మళ్ళీ తెలంగాణ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందని కళాకారులు కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి తరలి వచ్చి తమ ఆటపాటల ద్వారా కృష్ణానది జలాల సాధనకు ప్రజలను జాగృతం చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వీఐపీస్కి ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారు వచ్చినటువంటి సభా ప్రాంగణాన్ని అయితే దాదాపు 1000 మంది కూర్చునేలాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు 39 మంది ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు, రైతు ప్రతినిధులు వస్తూ ఉన్నారు, రైతు సంఘాల నాయకులు వస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా ఆశీనులయ్యేలాగా భారీగా ఇక్కడ సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ సభకు ఇప్పటికే పోలీసులు అనుమతిచ్చారు కాబట్టి అధికారికంగానే ఇక్కడ దాదాపు 500 మంది పోలీసులు ఇక్కడ సభ సంబంధించినటువంటి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి 9 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఇక్కడ చేరుకుంటారు. కేసీఆర్ గారు మాత్రం హెలిప్యాడ్ ద్వారా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశారు. మొత్తంగా నల్గొండ జిల్లా ఉత్కంఠ రేగుతూ ఉంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, ఏం దిశానిర్దేశం చేస్తారని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభ ఏర్పాట్లను కూడా సర్వంగా సుందరంగా ముస్తాబయ్యాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాము. నేడు తెలంగాణ కోసం మరో జల సాధన ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. చలో నల్గొండ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. కృషాంక్ గారు, కొంచెం గ్యాప్ తర్వాత కేసీఆర్ గారు ఒక రైట్ ఇష్యూతో మళ్ళీ జనం ముందుకు రాబోతున్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఏకకాలంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని అంటే ఒకసారి అక్కడ ఢిల్లీలో అప్పగించి రావడం, ఇక్కడనేమో అసలు మాకు సంబంధం లేదని చెప్పడం, నిన్న మళ్ళీ హడావిడిగా అసెంబ్లీ తీర్మానం చేయడం, దీన్ని అట్ ద సేమ్ టైం మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా కేంద్రం యొక్క అంటే ఇక్కడ మన రాష్ట్ర ఎంపీలకు సంబంధించి, బీజేపీ ఎంపీలకు సంబంధించిన వైఖరిని, ఇటు రాష్ట్రాన్ని అటు కేంద్రం వైఖరిని ఎట్లా ప్రజల్లో ఎండగట్టబోతున్నారు కేసీఆర్ గారు? అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని అందరినీ ఏకం చేసి ఎందుకు మనకు తెలంగాణ రాష్ట్రం కావాలి, దేనికోసం కావాలి అనేది అన్ని వయసులో ఉన్న వాళ్ళను, చిన్నపిల్లలను, యువతను, పెద్దవాళ్ళను అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసిన వ్యక్తి. సో పాయింట్ టు పాయింట్ కేసీఆర్ గారికి మనము సేఫ్ గార్డ్ ఎట్లా చేసుకోవాలి తెలంగాణ అనేది కూడా తెలిసిన ఆ స్పష్టత అనేది ఉంది. ఇవాళ ఉన్న ప్రభుత్వం స్పష్టత లేదు, ఒక విజన్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ 2 నెలల్లోనే అర్థమైపోయింది పరిస్థితి. మీకు వాళ్లకు రైతు బంధు, వ్యవసాయం విషయం మీద స్పష్టత లేదు కాబట్టే వాళ్ళు ఇచ్చిన హామీలు చూసినాం మనం. రైతు భరోసా 15,000 రూపాయలు ఇవి అవన్నీ హామీలు ఇచ్చారు. కానీ వ్యవసాయం సీజన్ అయినా ఇవాళ వరకు పడలేదు. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెక్ట్ టైంకి కేవలం వన్స్ ఇట్లా రిలీజ్ చేస్తే అందరికీ కూడా ఎస్ఎంఎస్లు రావాల్సిన రైతు బంధు వాళ్ళ అకౌంట్లో పడిపోతుండే. కానీ ఇవాళ అట్లాంటి క్లారిటీ లేదు. ఒక్కొక్క స్కీమ్ ఏదైనా తీసుకొని వచ్చినా కూడా దాని కౌంటర్ రియాక్షన్స్ ఇవాళ అవుతున్నాయి. ఉదాహరణకు ఆ బస్సు స్కీము తీసుకొని వచ్చారు, చూస్తున్నాం. ఆ బస్సు స్కీము తెచ్చినప్పుడు ఇవాళ కూడా ఇవ్వండి, ఇవాళ పేపర్లో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, 25కు చేరిందో 26కు చేరిందో. చాలా బాధాకరం. ఎందుకంటే దీనికి వీళ్ళకి 12,000 రూపాయలు ఏదో రిలీజ్ చేస్తాము అని చెప్పారు. అవి ఏం సరిపోతాయో సంవత్సరానికి 12,000 రూపాయలు మనకు తెలియదు. ఆర్థికంగా వీళ్ళకి ఇబ్బందులతోని చనిపోతున్నారు. సో ఒక ప్రభుత్వానికి స్పష్టత అనేది ఉండాల్సిన అవసరం ఉన్నది. సో ఇవాళ కేసీఆర్ గారు లాంటి స్ట్రాంగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్న నాయకులు ఇవాళ ఈ 2 ఇటు రాష్ట్ర ప్రభుత్వము కరెక్ట్ దిశలో పోకపోతే వాళ్ళను కరెక్ట్ దారిలోకి తీసుకొని వచ్చే బాధ్యత కూడా వారిది. కాబట్టి ఇవాళ మనం చూస్తున్నాం కృష్ణా జలాల విషయం మీద ఒక అంబిగ్విటీ ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే విధంగా ఒక ప్రెషర్ ఫోర్స్ లాగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ నిలబడ్డది బీఆర్ఎస్. కాబట్టి వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. నంబర్ 1. నంబర్ 2, ఇక
కేంద్రంది పోకడ ఎట్లుంటుంది అంటే ఇక వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. ఉదాహరణకు చెప్తాను మీకు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇదే విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం మీద ఉండే, అది జాతీయ హోదా అనే డిమాండ్ కూడా ఉండే. దానికి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు వారు వచ్చి జాతీయ హోదా ఇస్తామని చెప్పారు, అది కాలేదు. నరేంద్ర మోదీ గారు ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చి మహబూబ్ నగర్లో పాలమూరు గడ్డ మీద జాతీయ హోదా అని అన్నారు, అది కాలేదు. ఇవాళ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి హోదాలో, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ పోయి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి ఇంకా జాతీయ హోదా లేదు, మేము అసలు జాతీయ హోదా ఎవరికి ఇస్తలేము, దానికి సరిపడా నిధులు ఇస్తాం లేకపోతే అని చెప్పారు. హెల్ప్ వీళ్ళు చేస్తాం. ఒప్పుకొని వచ్చేసిరు. ఇక వీళ్ళేమో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన 420 హామీల్లో 420 హామీలు ఇచ్చిరుగా, డిక్లరేషన్లు అన్నీగా, ఎస్సీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, విమెన్ డిక్లరేషన్, మేనిఫెస్టో ఇవన్నీ ఇచ్చిరు కదా. అందులో పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కొట్లాడతాము అని చెప్పారు. మరి కొట్లాడకుండా ఒప్పుకొని వచ్చేసిరు కదా. అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళంతటా వాళ్ళే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే, వాళ్ళకి నచ్చినప్పుడు అప్పర్ భద్ర అని కర్ణాటక ఎన్నికలు ఉన్నప్పుడు అప్పర్ భద్ర అని కేంద్ర బడ్జెట్లో అనౌన్స్ చేస్తారు, వాళ్ళకి నచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అని ఉండదు అని అంటే ఒప్పేసుకుంటారా మీరు? ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇంకొక విషయం, 6 అక్టోబర్ 2020 అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డాక్యుమెంట్ చూపెట్టి కేసీఆర్ గారు ఒప్పుకున్నారని ఒక అబద్ధం చెప్పారు కదా. అయితే అందులో ఏమనుంది అంటే కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒప్పుకోలేదు అనే ఒక పాయింట్ ఉంటే, దానికి కేంద్ర మంత్రి ఏమని సమాధానం చెప్పింది తెలుసా? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఇది పొందుపరుచుంది, ఇది మా ప్రెరోగేటివ్, ఇది మేము తీసుకునే ప్రెరోగేటివ్ అంటే ఇది మా హక్కు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం బెదిరించి భయపెట్టించి బలవంతంగా తీసుకుంటుంది. అంటే రేపు నేను అనేది ఏంటంటే, అసెంబ్లీలో ఇవాళ కాంగ్రెస్ తీర్మానం తీసుకున్నంత మాత్రాన ఇంకా అయిపోలేదు ఇష్యూ. మళ్ళా రేపు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇట్లనే బుల్డోజ్ చేసి తీసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద మాట్లాడరు. ఎస్, సిద్ధరామయ్య మొన్న అక్కడ ధర్నా చేసిండండి నిధుల విషయం మీద. మనకు కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియన్ ఎకానమీ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. 3 రాష్ట్రాలు చేశారు, కర్ణాటక, తమిళనాడు, కేరళ అందరూ కలిసి మనం రూపాయి ఇస్తే మనకు కేవలం 35-40 పైసలు వస్తుంది అని ఒకటి ఉంది ఇవాళ. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఉత్తరప్రదేశ్కి 10% ఆఫ్ ఫండ్స్ అనో 17% ఆఫ్ ఫండ్స్ అనో, బీహార్కి 10%, 15% ఫండ్స్ వెళ్తున్నాయి. తెలంగాణ కేవలం 2% వస్తున్నది మనకి. ఇవాళ మనం ఇస్తున్న షేర్ ఆఫ్ ట్యాక్సెస్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది 2%. దీని మీద కనీసము పెదవి విప్పలేదు. నీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, సిద్ధరామయ్య కొట్లాడితే కనీసం సంఘీభావం కూడా తెలిపలేదు కదా, కనీసం ఒక సాలిడారిటీ సపోర్ట్ కూడా మీరు చేయలేదు. ఇవాళ అంటే ఇక్కడ ఉన్న కేరళ, తమిళనాడు వీళ్ళందరి మీద అన్యాయం జరుగుతుంది తెలంగాణ మీద అనేది. ఎందుకంటే కేసీఆర్ గారు దీని మీద రేస్ చేసిండ్రు, నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం మీద పోరాటం చేసిండ్రు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడారు చెప్పండి? మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అయితే నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అనవు, మనకు నిధులు వస్తలేవు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అనవు. సార్ అంతెందుకు, మొన్న కేంద్ర బడ్జెట్ వచ్చింది, ఇది 11వ బడ్జెట్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి. తెలంగాణ అక్షరం కూడా మీకు ఆ బడ్జెట్లో కనబడదు, శూన్యం. మన ఎన్నో ప్రాజెక్టులు రావాల్సినవి ఉన్నాయి, విభజన చట్టంలో ఉన్నాయి. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసింది అని కూడా నువ్వు అనలేవా? ఒక బడ్జెట్ పెట్టింది, బడ్జెట్లో ₹1 రాలేదు. ఎందుకు తెలుసా? ప్రతిసారి కేసీఆర్ గారు, ఎంపీలు, కేటీఆర్ గారు, అది కొందరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు హోర్డింగ్లు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారండి, శూన్యం, మనకు బడ్జెట్ కూడా రాలేదు అనేసి. సో ఇవాళ పాయింట్ అదే మీరు అంటున్నట్టు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, దాంట్లో మా రాష్ట్రానికి బాగా అన్యాయం జరుగుతుందని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి అక్కడ ధర్నా చేశారు, ఢిల్లీలో, కేరళ, తర్వాత తమిళనాడు వాళ్ళందరూ. బట్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మీరు అన్నట్టుగా ఒక బ్రాడ్ స్టేట్మెంట్ కూడా అట్లీస్ట్ ఎందుకు ఇవ్వలేకపోయింది అనేది? ఎందుకంటే ఇక్కడ కొల్యూడై ఉన్నారు కాబట్టి, ఇవాళ చాలా స్పష్టంగా పొలిటికల్లీ కొల్యూడై ఉన్నారు కాబట్టే భారతీయ జనతా పార్టీని ఎందుకు ప్రశ్నిస్తలేదు? ముద్దాయి అయిన కేంద్ర ప్రభుత్వం మన మీదికి ఇట్లాంటి చర్యలు చేస్తుంటే కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని తప్పిదం కాదు వాళ్ళను ప్రశ్నించేదాకా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు. ఇవాళ కనీసం పోనీ నీకు నరేంద్ర మోదీ గారు అంటే భయం అండి, నువ్వు ఒక మాట హౌస్లో ఆ ఎమ్మెల్యేలను, కిషన్ రెడ్డి గారును, బండి సంజయ్ గారును అను, ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ ఒక ఆయనేమో స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి, వెళ్ళిపోయి క్లారిఫై చేయండి అని చెప్పండి. ఎందుకు చెప్తున్నాను నేను, మేము వేరే ఛానల్స్లో కూర్చున్నప్పుడు బీజేపీ వాళ్ళు ఇంకేమంటున్నారు తెలుసా? మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పైంది అని అంటున్నారు. నిన్న నేను ఒక ఛానల్లో కూర్చుంటే ఎక్స్ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పు కాలేదు,
అది ఏం లేదు వీళ్ళే అంటున్నారు, అది కరెక్ట్గానే ఉంటుంది, అట్లెట్లా తప్పు జరుగుతుంది అని అంటారు. అంటే బీజేపీ వాళ్ళ లైన్ గట్లుంది, మీరేమో తప్పైంది అని అంటున్నారు. అంటే స్పష్టత ఇంకా రావాలి కదా. సో అందుకే ఇవాళ ఖచ్చితంగా నల్గొండ వేదికగా కేసీఆర్ గారు ఇవన్నిటి విషయం మీద కూడా రేస్ చేయబోతున్నారు. ఇంకా మనకు క్లారిటీ రావాలి కృష్ణా జలాల విషయం మీద. రైట్. ఇక ఇవాళ నల్గొండ సభ సాక్షిగా కృష్ణా జలాల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల చాలా తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తమవుతుంది, తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో దాన్ని బహిరంగ సభ ద్వారా ఒక రైట్ ఇష్యూ ద్వారా ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు జనం ముందుకు రావడం, మరోసారి జల ఉద్యమం కోసం, జల సాధన ఉద్యమం కోసం ఆయన నడుం బిగించడం పట్ల సర్వత్రా కూడా హర్షం వ్యక్తమవుతుంది. సో ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, రైతులు తరలి రాబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. చలో నల్లగొండకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. కృష్ణా ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని ప్రజల్లో ఎండగట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల, అలాగే కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ప్రజలకు పూర్తి స్థాయిలో వాస్తవాలు అందించేందుకు కోసం ఇవాళ చలో నల్లగొండకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అయితే ఇవాళ చలో నల్లగొండ పిలుపు ఉన్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే హడావిడిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసింది, కేఆర్ఎంబీకి మేము ప్రాజెక్టులు అప్పగించబోమని. కానీ ఢిల్లీలో చేయాల్సిందంతా చేసిన తర్వాత, అక్కడ అన్ని అంగీకారాలు వ్యక్తమైన తర్వాత ఇప్పుడు తీర్మానం చేసి ఏంటి ప్రయోజనం అనే ప్రశ్నలు వేస్తోంది బీఆర్ఎస్. కృషాంక్ గారు, నిన్న అసెంబ్లీ తీర్మానం అనేది చలో నల్లగొండ సభ ముందుగా అదొక అంశం అయితే, ఇవాళ దానికి ప్యారలల్గా మీరు చలో నల్లగొండ అంటున్నారు, బట్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేడిగడ్డ టూర్ వేస్తుంది. మీరు ముందు అడిగిన ప్రశ్నలో అదే ఉంది కదా. వాళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఎవరి దగ్గరకు పోవాలి? అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత ఎవరి దగ్గరకు పోవాలి? ద బాల్ ఇస్ ఇన్ హూస్ కోర్ట్ నౌ? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఇవాళ ఈ డైవర్షన్ ఏంటిది? ఇవాళ మాట్లాడుతున్నది కేఆర్ఎంబీ వచ్చి కృష్ణా జలాల మీద, కృష్ణా పరివాహక ప్రాంతాల మీద అటు వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు అని మనం పోరాటం చేస్తున్నాం. నల్గొండ స్పెసిఫిక్గా ఆ సబ్జెక్ట్ మీరు అటు తీసుకొని పోతున్నారు. పోనీ అవినీతి అన్నా కూడా నేను అనేది ఏంటంటే విచారణ చేపట్టండి, ఉట్టిగానే ఎందుకు ఊకే బెదిరింపులు? ఇవాళ ఒకటండి, మార్బీ బ్రిడ్జ్ అని ఉంది గుజరాత్లో. మార్బీ బ్రిడ్జ్ కూలిపోతే 150 మంది చనిపోయారు. 150 మంది. ఇవాళటి వరకు ఎలాంటి రిపోర్ట్ రాదు. మధ్యప్రదేశ్లో కారం డ్యామ్ మొత్తం కూలిపోయింది. సంవత్సరంలో నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టిన డ్యామ్ సంవత్సరంలో కూలిపోయింది. దాని మీద ఇవాళటి వరకు రిపోర్ట్ రాదు. మొన్న ఇదే ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు ప్రగతి టన్నల్ అని ఒకటి నిర్మాణం చేశారు. ఆ టన్నలు కూలిపోయింది. దాని మీద ఇవాళటి వరకు రిపోర్ట్ రాదు. అంతెందుకండి, నాగార్జున సాగర్ డ్యామ్ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ నిర్మాణం చేసినప్పుడు ఎంతమంది చనిపోయినారు? ఆ డ్యామ్ నిర్మాణం చేసేటప్పుడు దాదాపు 700 మంది చనిపోయినారు అనుకుంటా, ఇఫ్ ఐమ్ రైట్. ఎందుకంటే అక్కడ డ్యామ్ దగ్గరకు పోయినప్పుడు ఆ చనిపోయిన ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం ఒక స్తూపం కూడా ఉంటుంది అక్కడ. నేను అనేది ఏంటంటే, ఒక పెద్ద ప్రాజెక్టు జరిగినప్పుడు ఇవాళ ఏం చేస్తున్నారు? ఆ మేడిగడ్డ బరాజ్ దగ్గర మాత్రమే అక్కడ ఆ క్రాక్ ఉన్న దాన్ని పట్టుకొని మొత్తం ఇక డ్యామే అంతా అసలు రాంగ్ అని అంటే, ఇవాళ ఎంతమంది పంట ఆ దాని ద్వారా మనం స్థిరీకరణ చేసుకొని వాళ్ళ నీళ్లతోని వ్యవసాయం పెరిగిందో దాని బాధ్యులు మనమే కదా, దాని సక్సెస్ రేట్ మనదే కదా. రైట్. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు మనకు ఫోన్లో ఉన్నారు. ప్రకాష్ గారు నమస్తే అండి. హలో, కట్ అయిందా? రైట్. ఎస్, కృషాంక్ గారు, సో అయితే అదే అంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంది, బట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే, ఆ పని చేయట్లేదు. ఇవాళ కేసీఆర్ గారి ప్రసంగం కోసం చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక విరామం తీసుకున్న తర్వాత వారు మళ్ళీ వాళ్ళ జనంలోకి వస్తున్నారు కాబట్టి, మళ్ళీ నాటి ఒక ఉద్యమ చైతన్యం అనేది ఆ స్థాయిలో ఎట్లా మరోసారి అది అంటే ఒకటండి, నెంబర్ 1 తెలంగాణ ప్రజలకు కూడా మనం ఒకటి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ బృందం ఏదైతే ఇవాళ వెళ్తున్నారో, ఎంతసేపు తెలంగాణను ఒక నెగిటివ్ ఇమేజ్ లాగా ఎందుకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ప్రకాష్ గారు వచ్చారు. ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ప్రకాష్ గారు, యాక్చువల్గా మనం ఈవినింగ్ డిబేట్లో చాలా డీటెయిల్డ్గా మనం మాట్లాడే, మీరు కూడా దాంట్లో వాస్తవాలు ఏంటి, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు ఏంటి, అసలు నిజాలు ఏంటి అనేది నిన్న మనం ఈవినింగ్ డిబేట్లో కూడా మీరు వివరించారు. సో మరొకసారి ఇవాళ సభ జరగబోతున్నటువంటి ఈ సమయంలో సభకి ఎట్లా రైతాంగం రావాల్సిన అవసరం ఉంది,
కృష్ణా ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఏ మేరకు ఉంది? ఇప్పుడు అసెంబ్లీలో నిన్న ప్రాజెక్టులు అప్పచెప్పమని చెప్పినా కూడా గతంలో ఏదైతే ఫిబ్రవరి 1వ తేదీన సంతకాలు చేశారో ఈఎన్సీ ఆ 15 అవుట్లెట్లలో 9 తెలంగాణ 6 ఆంధ్రవి అప్పచెప్తున్నట్టుగా వాళ్ళు సంతకాలు చేశారు. మీడియాలో కూడా చెప్పారు. అది అక్కడున్న కేంద్ర జలశక్తి శాఖ మినిట్స్ లో కూడా ఫిబ్రవరి 2వ తేదీన బయటికి వెల్లడైంది వాళ్ళ మినిట్స్ కూడా. అయితే ఇప్పుడు దాన్ని సవరించకుండా కేవలం మేము అప్పచెప్పము అని అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్ల ఇది మోసం చేయడమే అవుతుంది తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. అయితే కేవలం ప్రాజెక్టులు అప్పచెప్పకపోయినంత మాత్రాన తెలంగాణకు న్యాయం జరగదు. రైతాంగానికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారు చెప్పే మాటల్ని జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, నేను కూడా నీటిపారుదల రంగ నిపుణునైనా కూడా ఇవాళ కేసీఆర్ లాగా తెలంగాణ అవసరాలు, తెలంగాణ పరిస్థితులు, తెలంగాణకున్న జలవనరులు వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి ఈ అవగాహన ఉన్న మరొక వ్యక్తి ఈ తెలంగాణ భూమి మీద లేడు. కేసీఆర్ ఈ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. కాబట్టి ఆయనకున్న నాలెడ్జ్ ని ప్రజలకు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్లకు ఏ రకమైన అవగాహన కాదు కదా, అధ్యయనం కూడా లేదు. వాళ్ళకు కృష్ణ ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు పోతుంది, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, గోదావరి మీద ఏమున్నాయి, క్యూసెక్కులు అంటే ఏంది, టీఎంసీ అంటే ఏంది, ఓనమాలు కూడా తెలియదు. ఇప్పటికిప్పుడు మీరు ఎవరైనా ఫోన్ చేసి ఫోన్ ఇన్లు అడగండి, ఒక్క మాట కూడా చెప్పలేరు వాళ్ళు ఈ తెలంగాణను సర్వనాశనం చేస్తారు. పైనుంచి బట్టగాల్చి కేసీఆర్ గారి మీద వేస్తున్నారు. కేసీఆర్ గారిని రెచ్చగొట్టే విధంగా బూతులు తిడుతున్నారు. సరే, ప్రజలు ఏంటంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ప్రజలు తప్పు చేశారు, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఏ మహబూబ్ నగర్ కి అయితే 1,00,000 ఎకరాలు వారే మహబూబ్ నగర్ కు 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాడు. నల్గొండకు ఎన్నడూ లేని విధంగా ఎడమ కాలువ 7-8 సంవత్సరాలు ఎన్నడూ ఎండిపోని విధంగా నీళ్లు ఇచ్చాడు. ఇవాళ కాంగ్రెస్ ను గెలిపించింది, వాళ్ళ నీళ్లు బంద్ అయినాయి. ఎడమ కాలువకు నీళ్లు లేవు, మహబూబ్ నగర్ కు నీళ్లు లేవు. ఇప్పుడు వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు 60 రోజుల నుంచి నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. కనీసం మనము ఎన్జిటి దగ్గర స్టే తీసుకొని కేసీఆర్ గారు ఆపగలిగారు. రామచంద్రరావు లాంటి సమర్థులైన అడ్వకేట్ జనరల్ ప్రత్యేకంగా పోయి ఆ పనులు ఆపించగలిగాడు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 60 రోజులుగా అది ఆపడం లేదు అనే విషయాన్ని మనం చెప్పగలగాలి. నేను అసెంబ్లీలో తప్పుదోవ పట్టించారు. గోదావరి జలాలను తెలంగాణకు ఉపయోగించుకోవాలి, ఆంధ్రకు ఉపయోగించుకోవాలని కేసీఆర్ గారు జగన్ ను పిలిచి 3 సార్లు మీటింగ్ పెడితే అది రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు ప్రగతి భవన్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పడం ఏదైతుందో ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఈ మోసాల ప్రకాష్ గారు, అంటే మేము మొత్తానికి మేము తీర్మానం చేశాం, అది వద్దని మేము తీర్మానం చేశాం కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజలకి అదే ప్రకాష్ గారు బీఆర్ఎస్ ప్రజలకి ఏం చెప్తుంది అని కాంగ్రెస్ అడుగుతోంది, ప్రభుత్వం అడుగుతుంది. దానికే గీసుకోవడానికి కూడా తీర్మానం పనికిరాదు. అది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు సీరియస్ గా లెటర్ రాసి ఇంతకుముందు మినిట్స్ లో నమోదు చేసిన వాటిని తొలగించి కేఆర్ఎంబి చట్టాన్నే మళ్ళా మనం పునర్విభజన చట్టం ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ ఆ చట్టంలోనే మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. లేకున్నట్టయితే మోడీ ప్రభుత్వం ఈ 2 రాష్ట్రాలతోనే ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటది. ఈ జలవనరుల సమస్యను ప్రజలు అర్థం చేసుకోవాలంటే ఇవాళ కేసీఆర్ గారి సభకు అందరు రావాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకోవాలి, టీవీలలో కూడా చూడాలి, వినాలి. ఎందుకంటే అవగాహన లేదు కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తున్నారు. అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చి అబద్ధాలతోనే 5 ఏళ్లు కాలం గడపాలనుకుంటాను. ప్రజలు కనుక అప్రమత్తంగా లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. రాజేష్ గారు, రైట్. థ్యాంక్ యూ సో మచ్ వి ప్రకాష్ గారు. కృష్ణ గారు, ఇందాక వారు చెప్తున్నట్టుగా అప్పగించకపోయినంత మాత్రాన, ఇది ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పగించకపోయినంత మాత్రాన పెద్ద ప్రయోజనం అయితే ఏమి ఉండదు. ఇంకా అసలు ఫైట్ అనేది, జలాల ఫైట్ అనేది ఇంకా ఎప్పటికీ ఉంది. కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా అది ముందుకు తీసుకెళ్తున్నదే వారు చెప్తున్నారు. యుద్ధం అయిపోలేదు, ఇంకా యుద్ధం ఏమాత్రం అయిపోలేదు. యుద్ధంలో ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే ఇద్దరు తప్పులు చేశారు. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నీ వైఖరి ఏందిలో నువ్వు వాళ్ళకి అప్పచెప్తున్నావు, అసలు నీ వైఖరి ఏంటిది అని స్పష్టత ఇవ్వడానికే కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీ తీర్మానం పెట్టడంలో వాళ్ళ వైఖరి తెలిసింది మనకు, అంతే. కానీ అసలు యుద్ధం అయితే కేంద్రం మీద ఉంది. వీళ్ళు అస్త్ర సన్యాసం చేశారు. కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసింది, కేంద్రం మీద కొట్లాడతలేదు. అందుకే ఇవాళ నల్గొండ సభ కీలకం. నల్గొండ వేదికగా అంటే తీర్మానం చేయడం, పంపడం ఇదంతా ఇది కాదు. దీనికి మించి నేను మీకు అందుకే ఉదాహరణ చెప్పిన నిన్న మేము ఒక ఛానల్లో సాయంత్రం కూర్చుంటే రాత్రి వాళ్ళు ఎక్స్ఎమ్మెల్యే బీజేపీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు లేదండి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కరెక్టే ఉన్నది అని చెప్పబట్టే. అంటే బీజేపీ యాక్సెప్ట్ చేస్తలేదు దీన్ని. ఇంకా ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులే యాక్సెప్ట్ చేయకపోతే కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి.
ఆధీనంలోకి పోవద్దు. ఎలాగైతే 6 అక్టోబర్ 2020 కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా లేదు, ఫస్ట్ మాకు అవార్డు ఇవ్వండి, మేము పెట్టిన 5 కండిషన్లను మీరు పూర్తి చేయండి, ఆ తర్వాత దాని గురించి మాట్లాడదాం అన్న ఏదైతే కండిషన్ ఉందో అది ఫస్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. అప్పటి వరకు కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఆధీనంలోకి మన ప్రాజెక్టులు పోలేవు. అదే స్టాండ్ మీద కేసీఆర్ గారు నల్గొండ వేదికగా పోరాటానికి పిలుపునివ్వబోతున్నారు. ప్రకాష్ గారు అన్నట్టు ఒక మాట చెప్తాను. ఉదాహరణకు మేము కూడా, మాకు వాస్తవానికి ఇరిగేషను ఇవన్నీ తెలియదు. కేసీఆర్ గారు తీసుకున్న ఈ నరేటివ్, ఈ ఫైటు, ఇవన్నిటితోని అందరం నేర్చుకుంటున్నాం, అందరికీ తెలుస్తున్నది. కాంగ్రెస్ వాళ్ళు ఏమో వచ్చి అబద్ధాల వీడియోలు, అబద్ధాల ప్రచారాలు, అవాస్తవాలు ఇవి చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కంటే ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే ఇంకా సాగునీటి రంగం అనేది, నీళ్ళ ఇబ్బంది అనేది చాలా ఎక్కువగా జరిగింది, దగా ఎక్కువ జరిగింది అనేది తెలంగాణ సమాజం ఇది గమనించాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు, రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే సమైక్యాంధ్రనే బాగుండే, సమైక్యాంధ్రలో బాగుండే ఇది అని అంటే తెలంగాణ సమాజం కొట్లాడి వల్ల ఇవన్నీ సాధించుకోకపోతుండే కదా. ఈ స్థాయిలో మనకు పంట పెరగకపోతుండే, ఈ స్థాయిలో మనకు నీళ్లు రాకపోతుండే, ఇవన్నీ జరిగినాయి. తెలంగాణ ప్రజలు గమనిస్తారు ఇవన్నీ కూడా. అంటే వీళ్ళు మళ్ళా అదే సమైక్యాంధ్ర పాలన అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నారు. రెడ్డిగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చలో నల్లగొండకు పిలుపునిచ్చింది. కృష్ణా ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ గత 9 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎన్నడూ ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. కృష్ణా జలాల్లో నీటి వాటా తేలేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు అంటూ ఒక స్టాండ్ తీసుకొని బీఆర్ఎస్ గవర్నమెంట్ 9.5 years కూడా కొనసాగించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి 60 రోజుల్లోనే, అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే నీటిపైన అధికారాన్ని కోల్పోయే విధంగా ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇక్కడ మేము అటువంటి చేయలేదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరిగినాయంటూ రకరకాల మాటలు చెప్పే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇదంతా పూర్తిగా అవాస్తవం అనేది నిన్న అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి హరీష్ రావు గారు అసలు వాస్తవాలు ఏంటి అనేది ఆయన సమగ్రంగా వివరించారు. సో నిన్న హడావిడిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీర్మానం చేసినప్పటికీ కూడా అది కేవలం అప్పటికప్పుడు తప్పించుకునే రకంగా చేసింది తప్పించి, వాస్తవానికి అక్కడ ఢిల్లీలో అన్ని జరగాల్సిన ప్రొసీజర్ అంతా జరిగిన తర్వాత ఇప్పుడు తీర్మానం చేసి ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి డెఫినెట్గా చలో నల్లగొండ సభను విజయవంతం చేస్తాం. అక్కడి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరోసారి జల ఉద్యమం ప్రారంభించబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా కృష్ణా ప్రాజెక్టులో ఎటువంటి అన్యాయం జరుగుతుందనేది సవివరంగా వివరిస్తారని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ సో మచ్ మన్నయ్య కృషాంక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు కూడా ఇందాక ఫోన్ లైన్లో మాట్లాడారు, వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.